వాయిదాలను కోరుతూ ఏపీకి ఆంధ్రప్రదేశ్కి పరోక్షంగా సాయం చేసింది. కేవలం సజావుగా టెండరింగ్ ప్రక్రియ సులభతరం చేయడానికి మాత్రమే. అప్పటి తెలంగాణ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ కి ముందే హాజరై ఈ అంశాన్ని లేవనెత్తడం ద్వారా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఉంటే టెండర్ ప్రక్రియ పురోగతిని అడ్డుకోవడానికి భారత ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుని ఉండవచ్చును. జియో జారీ అయిన వెంటనే అప్పటి తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేసును సుప్రీంకోర్టులో లేదా ఇప్పటికే ఉన్న KWTT 2 ముందు ఉంచలేదు. మహబూబ్ నగర్ జిల్లా వాసి గోవిరోలు శ్రీనివాస్ 15th May 2020 చెన్నైలోని నేషనల్ MGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ రాయలసీమ లిఫ్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ నిరోధించాలని కోరుతూ కేసు దాఖలు చేశారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అయింది. దురదృష్టవశాత్తు ఆగస్టు 8, 2013 చాలా ముందుగా ప్రారంభించబడిన ముందు జియో ఇవ్వబడిన మరి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మరి ముందు దర్యాప్తు కోసం జియో ఇవ్వబడింది. మరియు 5/5/2020 మాత్రమే మొదటి జియో ఇవ్వబడిన ఏపీ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అప్పటికే తెలంగాణ ప్రభుత్వ చర్యల కారణంగా జియో ముందు ఇప్పుడు భారత ప్రభుత్వం ముందు పాలమూరు రంగారెడ్డి స్కీమ్ ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని ఒకే స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పరిగణిస్తుంది. 2013లో ఇచ్చిన జియో ప్రకారం వాళ్ళ మొదటి 10 years లో ఒకవేళ టిఆర్ఎస్ ప్రభుత్వం వేగవంతంగా పాలమూరు రంగారెడ్డి మీద పనులు చేసి ఉంటే 2019 వరకు పూర్తయ్యేది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామల అయ్యేది. 12 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది. మరి అప్పటి తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం 2019 నాటికి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణ పనులు పూర్తి చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాయలసీమ లిఫ్ట్ తో పోలిస్తే తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కి నీటి కేటాయింపులో కానీ లీగల్ స్టేటస్ లో కానీ చాలా బెటర్ పొజిషన్ ఉండేది. నెక్స్ట్ సరే, ఇప్పుడు ముందు ముఖ్యమంత్రి గారు అడుగుతున్న ప్రశ్న విషయంలో తెలంగాణ ఏర్పాటుకు ముందు తర్వాత ఆంధ్రప్రదేశ్ నీటి వినియోగం సామర్థ్యాలు అంటే శ్రీశైలం నుంచి డ్రాల్ కెపాసిటీ టిఆర్ఎస్ అధికారంలో రాకముందు పోతిరెడ్డిపాటి నుంచి 44,000 క్యూసెక్స్. టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత టిఆర్ఎస్ హయాంలో పోతిరెడ్డిపాటి నుంచి డ్రాల్ కెపాసిటీ హస్ బీన్ ఇంక్రీజ్ టు 92,600 క్యూసెక్స్. అదే విధంగా టిఆర్ఎస్ అధికారంలో రానప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లేదు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు 34,000 క్యూసెక్ల కెపాసిటీతో నిర్మాణం మొదలు పెట్టారు. అదేవిధంగా మల్యాల దగ్గర 833 feet లెవెల్లో 3,850 క్యూసెక్స్ నుంచి 6,300 క్యూసెక్స్ కి పెంచుకున్నారు. ముచ్చుమరి దగ్గర 797 feet లో 3,850 క్యూసెక్స్ నుంచి 6,300 కి పెంచుకున్నారు. మరి కేసీ కెనాల్ లిఫ్ట్ కి ముచ్చుమరి నుంచి మరో 1000 క్యూసెక్లు టిఆర్ఎస్ అధికారులు వచ్చిన తర్వాతనే పనులు మొదలుపెట్టి పూర్తి చేయరు. వెలిగొండ కూడా టిఆర్ఎస్ అధికారులు వచ్చిన తర్వాతనే 11,500 క్యూసెక్స్ కెపాసిటీతో మరి శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునే విధంగా వాళ్ళు నిర్మించుకున్న విషయం నేను మనం చేస్తున్నా. అంటే మొత్తం టిఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకముందు 47,000 కెపాసిటీ 47,000 క్యూసెక్ల డ్రాల్ కెపాసిటీ ఉంటే టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత వాటర్ డ్రాల్ కెపాసిటీ ఫ్రమ్ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ హస్ గాన్ టు 1,11,400 క్యూసెక్స్. అంటే పర్ డే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కృష్ణా నదీ జలాలు water drawal capacity per day is 4.1 TMC in combined Andhra Pradesh in Congress government. After TRS government has come to power in Telangana, this 4.1 TMC per day has increased to
9.6 టీఎంసీ పర్ డే. ఇది దయచేసి మీరందరూ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది తప్పనిసరిగా ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు మాట్లాడినా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు గతంలో ప్రభుత్వంలో వాళ్ళేదో తెలంగాణ నీటి హక్కులు కాపాడుతున్నట్టుగా, మనమేదో తప్పు చేస్తున్నట్టుగా వాళ్ళ పత్రికా ప్రకటనలు ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నా, 2014 కంటే ముందు టిఆర్ఎస్ అధికారంలో రాకముందు పర్ డే డ్రావల్ కెపాసిటీ కృష్ణా వాటర్స్ 4.1 టీఎంసీ పర్ డే. టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత పర్ డే డ్రావల్ కెపాసిటీ ఆంధ్రాకి ఇల్లీగల్ గా కృష్ణా నదీ జలాలు తీసుకుపోయే కెపాసిటీ is increased to 9.6 టీఎంసీ పర్ డే. ఓకే, నెక్స్ట్. అదే విధంగా మీరు ఒక విషయం గమనించాలి. ఎప్పుడు మాట్లాడినా టిఆర్ఎస్ ఏమంటారు, ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది, కాంగ్రెస్ హయాంలో అన్యాయం జరిగింది, మేము వచ్చిన తర్వాతనే కొట్లాడుతున్నాం, మేము వచ్చినాకనే ఆపినాం, మేము వచ్చినాకనే నీళ్ళు ఇస్తున్నాం, మేము వచ్చినాకనే నీటి హక్కులని. మీరు ఫిగర్ చూస్తే ఆశ్చర్యపోతారు, నిర్ఘాంతపోతారు. మేము లెక్కలు తీసినాం. 2004-05 నుంచి 2013-14 వరకు ఇది శ్రీశైలం రిజర్వాయర్ నుంచి బేసిన్ బయటికి, అవుట్ సైడ్ ఆఫ్ కృష్ణా బేసిన్ కి ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లో ఎంత, మరి బయట తీసుకుపోయింది ఎంత అని లెక్కలు తీస్తే అంటే మీరు జాగ్రత్త తీరాలి. 2004 నుంచి 2014 వరకు కృష్ణా బేసిన్ నుంచి అవుట్ ఆఫ్ బేసిన్ తీసుకుపోయింది 727 టీఎంసీలు. అయితే తెలంగాణ ఏర్పడ్డాక టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు 1200 టీఎంసీలు తీసుకుపోయినరు. అంటే టిఆర్ఎస్ అధికారంలో ఉన్న ఈ 10 ఏళ్లలో శ్రీశైలం నుంచి అక్రమంగా అవుట్ సైడ్ బేసిన్ కి కృష్ణా వాటర్ తీసుకుపోయింది ఎక్కువ టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత. ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్, ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఫిగర్స్. మనం మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ఏర్పడక ముందు ఎంతైతే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అవుట్ ఆఫ్ బేసిన్ కి కృష్ణా నది జలాలు తీసుకుపోయేదో అది 10 ఏళ్లలో 727 టీఎంసీలు ఉంటే, తెలంగాణ ఏర్పడి టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది 1200 టీఎంసీ అని చెప్పి నేను మనవి చేస్తూ మనం నోట్ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. నెక్స్ట్, అదే విధంగా